మహంకాళి అన్నపూర్ణైన మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లి. ఇది పాలే తాగుతుంటుంది, అన్నం పెడితే తినదు. అంటే ఒక సంవత్సరం అయింది, అప్పుడు చిన్నగా ఉండే, కొంచెం పెద్దగైంది. ఇంకా ఎంత దొడ్డు దొడ్డు ఎలుకలు పంది కుక్కలాగా ఉండే, 100 ఎలుకలు తిరుగుతుండే. అంటే వీళ్ళ కిరాణా షాప్ అనమాట. అయితే చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంది ఈడ పిల్లి. ఇది చిన్నగా ఉన్నా కూడా ఎలుకలు భయపడిపోయాయి అనమాట. అంత దొడ్డు ఎలుకలు కూడా ఈ పిల్లి రాగానే ఇంకా భయపడిపోయాయి. ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు ఈ పిల్లి రాగానే. లేకపోతే చాలా అన్ని సామాన్లన్నీ ఖరాబ్ చేస్తూ ఉండేవి అన్నమాట. ప్యాకెట్లు అన్ని సామాన్లన్నీ ఎలుకలు చాలా ఖరాబ్ చేస్తుండే. మంచాల మీద పడుకొని ఎక్కువ ఉండే, కూర్చొని ఎక్కువ ఉండే, అన్ని సామాన్లు పడేస్తుండే. ఈ పిల్లి మరి ఇప్పుడు ఎంతో కొంచెం పెద్ద అయింది, చిన్నగా ఉన్నప్పటి నుండి ఉందన్నమాట. ఇంకేది పాలు తాగుతుంది, అన్నం పెడితే తినది. గంటకోసారి 2 గంటలకోసారి పాలు పోస్తూ ఉంటుంది మా అమ్మ. పాలు తాగింది ఇప్పుడే. మరి ఇంకొకటి, ఇంట్లో మొగలు రాగానే అంత మంచ కింద కూర్చుంటుంది, ఎగ్గిపడుతుంది. మొగలు రాగానే ఉండదు. ఎవరు ఇంట్లో మొగలు తినడానికి రాగానే మంచం కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు పోయినాక మళ్ళీ బయటకు వస్తుంది. మామూలుగా పిల్లి ఒక్కటే ఇంట్లో ఉండదు అంటారు కదా, ఈ పిల్లి మాత్రం ఎక్కడ తిరిగి వచ్చినా మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడనే గంటకోసారి 2 గంటలకోసారి పాలు తాగుతూ ఉంటుంది. మా అమ్మగారు పోస్తూ ఉంటుంది పాలు. కాకపోతే గన్నెలకల్ని మాయం చేసింది. అంటే అంత పెద్ద ఎలుకల్ని కూడా అవి ఎంతగానో ఎలుకలు ఉంటే చాలా సతాయిస్తుంది ఎలుకలు. ఈ పిల్లి వల్ల వాళ్ళకు నయమైందనమాట ఎలుకల బాధ. మామూలుగా అయితే ఏం కదా, కిరాణా షాప్ కదా, చాలా సామాన్లు ఖరాబ్ చేస్తుండే ఎలుకలు. ఏవి చెప్పు, ఇంట్లో కిచెన్లో, దేవుడి రూమ్లో అన్ని సామాన్లు పడగొట్టుడు ఎలుకలు అన్నీ ఖరాబ్ చేస్తుండే. ఇది వచ్చినప్పటి నుండి ఒక్క ఎలుక కూడా కనిపిస్తుంది. నేను ఈ వీడియో 2024 ఆగస్టు 20 తీసాను అన్నమాట. ఆ ఎలుకలు కూర్చొనియకపో చాలా సందాయిస్తుంది. కాకపోతే ఇక పిల్లి అక్కడక్కడ టూకి వెళ్తుంటుంది కదా, ఒకటి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కానీ ఇక కష్టపడాలి కదా ఏదో ఒకటి. ఆ ఎలుకల బాధ కంటే పిల్లి బాధ నాయమని అనిపించింది. ఆ ఎలుకలు బెడ్ల మీద అనుకుంటే బెడ్ల మీద కూడా వచ్చి కాలు కొరకడం చేయడం చేస్తుండే. బాగా చాలా ఘోరంగా ఉండే ఎలుకలు. ఒక్కొక్క ఎలుక అయితే పందికొక్క అంత సైజు ఉంటుండే, అంత పెద్ద ఎలుకలు ఉంటుండే ఇంట్లో. ఇది రాగానే అన్నీ ఒక్క ఎలుక కూడా లేకుండా అన్నీ మాయమైపోయి. కొంచెం ఇక పిల్లికి కొంచెం టూకి వెళ్తే అది ఒక్కటే బాధ ఉంది. కానీ ఇక అన్ని ఎలుకల కంటే ఇది ఒకటి నయం అనిపిస్తుంది. కొద్దిగా విసుగు అనిపిస్తుంది కూడా.